హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు పాప జీవన జ్యోతి సీరియల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, చిలకమ్మ జంత ప్రేమగా చెయ్యని సీను అంటే తినేలాగే చేస్తలే. ఎందుకంటే నేనదే తినాలి కానీ అలేకే కోపంతో సీనున్న తోసేస్తుంది. నిన్ను చాలా మార్చాలి చిలకమ్మ, మారుస్తాను సీను మనసులో అనుకుంటాడు. ఇంక ఇక్కడ శ్రీతన్ చరిత్రలో చిలిపి సందు మొదలవుతుంది. చైత్ర అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆఫీస్ కోసం. వెయిటింగ్ ఐ డ్రాప్ యూ అంటాడు శ్రీతన్. అయ్యా మహాశయ, తమరి సేవలు మాకేమీ అక్కర్లేదు, అవసరం లేదు, దయచేయండని చైత్ర అంటుంది. దిస్ ఇస్ టూ మచ్. 2 జంటలు. అరే అమ్మాయి, తెలిసిన అమ్మాయి రోడ్డు మీద నిలబడింది, వెళ్లేదారిలో కనిపెట్టింది, ఏదైనా హెల్ప్ చేద్దామంటే అవసరం లేదు వెళ్ళు అంటావా అని శ్రీతన్ అంటాడు. ఎస్ అంటాను. నువ్వు అమ్మాయిల్ని ఏడిపించి రోమియో అంటాను అని చైత్ర అంటే, హలో 2 జంటలు, జస్ట్ హోల్డ్ రమ్మా, నువ్వు మా అక్క దగ్గర వర్క్ చేస్తున్నావు, అక్క స్టాఫే కదా అని లిఫ్ట్ ఇద్దామనుకున్నా, అంతేగాని అమ్మాయిలకి లిఫ్ట్ చేయడం తప్ప నాకు వేరే పనే లేదనుకున్నావా అని శ్రీతనంటే, ఎస్ నీకు వేరే పనిలేదు, నువ్వు రోమియో, లేదంటే నేను చాట్ బండి దగ్గర ఉన్నానని, నీకు ఆటో కోసం వెయిట్ చేస్తున్నానని నీకెలా తెలుసు అని చైత్ర అంటే, ఏంటి ఇప్పుడు నేను నిన్ను ఫాలో అవుతున్నానా నేను అంటే శ్రీతనంటాడు. ఎస్, నన్నే కాదు అమ్మాయిలందరినీ ఫాలో అవుతూ ఉంటావు అని చైత్ర అంటే, ఏం మాట్లాడుతున్నావు, 2 జంటలంటే వద్దెడతాడు అంటే ఫాల్స్ మాట్లాడుతున్నావు. శ్రీతనంటే ఎవరో తెలుసా నీకు, రాముడు మంచి బాలుడు లాగా సీతనిజ్ వెరీ గుడ్ బాయ్ అనే ట్యాగ్లనే ఉంది, తెలుసా నీకు అని శ్రీతన్ అంటాడు. నీ ఒరిజినాలిటీ తెలియని వాళ్ళు నీకిచ్చిన ట్యాగ్లైన్ ఉంటుంది, అదే నేననుకో శ్రీతన్ చెడ్డబాలుడని ట్యాగ్ ఇస్తాను అని చైత్ర అంటుంది. పొమ్మ, నీకు లిఫ్ట్ ఇవ్వాలనుకోవడమేనా తప్పు అంటాడు శ్రీతన్. నేనేమైనా నిన్ను అడిగానా రోమియో అని చైత్ర అంటే, ఇసన్ నువ్వు అడిగినా నేను లిఫ్ట్ ఇవ్వనని శ్రీతన్ అంటాడు. అంత అవసరం నాకేం లేదులే, రాదుగాని అనంటే వచ్చినా ఎక్కించుకోండి అని శ్రీతన్ అంటాడు. నేనెక్కడెక్కడని చైత్ర అంటుంది. వెళ్ళి పని చూసుకో అని శ్రీతన్ అంటాడు. సేమ్ టు యూ. ఒరి శ్రీతన్, నీ దారి నువ్వు చూసుకోకుండా ఏంట్రా, నీ బ్యాడ్ లక్ కాకపోతే శ్రీతన్ అనుకుంటాడు. గుడ్, నీ గురించి నువ్వు బాగా అనుకున్నావు, ఇక నిలబడ్డమే వేస్టు అని చైత్ర అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక శ్రీతన్ బైక్ స్టార్ట్ చేస్తాడు. అనుకోకు ఫాలో అవుతున్నా అంటుంది. కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు, ఈ రూట్లో వెళ్ళిపోదామని పక్కసందు నుంచి వెళ్ళిపోతాడు శ్రీతన్. ఇంకా ఇక్కడ ఆనంద్ ఏదో పని చేస్తూ ఉంటుంది. లోపలికి వచ్చి, ఇల్లు చాలా పెద్దగా ఉందే, ఎంతమందో ఉంటారు, ఎంతమందో ఉంటే నాకెందుకులే, నేనొచ్చింది వర్క్ చేసుకోవడానికి కదా, ఎవరితో అనవసరంగా మాట్లాడకూడదు, లేదంటే అమ్మ నా మీద కోప్పడిందంట, మళ్ళీ నిజమవుతుంది, మొదటిసారి మేడంగారింట్లో అడుగు పెడుతున్నాను, కనీషా నాకు మంచి పేరొచ్చేలా నువ్వే చూడాలి అని లోపలికి వెళ్తుంది. చైత్ర అక్కడే ఆగు అని శశికాంత్ అంటాడు. అమ్మో, అడిగికే పిడుగు పడినట్టుంది, ఎవరో గట్టిగానే పిలిచారు అని చైత్ర అనుకుంటుంటే శశికాంత్ మెట్ల మీద నుంచి దిగుతాడు. ఇక శశికాంత్ని చూసి చైత్ర గుడిలో బొట్టు పెట్టిన సీన్ గుర్తు చేసుకుంటుంది. శశికాంత్ మెట్లు దిగుతూ కిందకొచ్చి, చైత్ర సార్ మీరు అని అంటుంది. నిన్న గుళ్ళో నాకు బొట్టు పెట్టింది నువ్వే కడమ్మా. అవును సార్ అని చైత్ర అంటుంది. నువ్వేంటి మా ఇంటికొచ్చావ్ అని శశికాంత్ అడిగితే, ఆనంది మేడం పిలిచారు అని చైత్ర అంటుంది. మా కోడలు పిలిచిందా, అమ్మా ఆనంది ఒకసారి రామ్మా అని శశికాంత్ ఆనంద్ పిలుస్తాడు. మా మేడం గారు, మీరు మామగారు సార్, చూసారా సార్ అందర్నీ అనుకోకుండా ఎలా కలిసి చేస్తున్నాను అని చైత్ర అంటే, మా కోడలతో నీకేంటమ్మా పని అని శశికాంత్ అంటూ ఉంటే, మామయ్య గారు లీగల్ టీంలో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి తానే అని ఆనంది అంటుంది. నీ పేరేంటమ్మా అని శశికాంత్ అడిగితే, చైత్ర సార్ అంటుంది చైత్ర. చైత్ర ఇక శశికాంత్ సునంద అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఆడపిల్ల పుడుతుందని ఆశపడ్డాను, చైత్రమాసంలో డెలివరీ కాబట్టి చైత్ర అనే పేరు పెడదామనుకున్నాం, నీ పేరు చాలా బాగుందమ్మా అని శశికాంత్ అంటాడు. థ్యాంక్యూ సార్ అని చైత్ర అంటే, ఆఫీస్లో సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందంటే వర్క్ చేయడానికి ఇంటికి రమ్మన్నాను మామయ్య గారు అని ఆనంది అంటుంది. వెరీ గుడ్, వెరీ హ్యాపీగా వర్క్ చేసుకోండి అని శశికాంత్ అంటాడు. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు సార్, నీకు ముందే తెలుసా, వెళ్ళి వర్క్ చేసుకోండి అని శశికాంత్ అంటాడు. రా చైత్ర అని ఆనంది లోపలికి చేతను పెంచుకెళ్తుంది. నన్ను గుళ్ళో కలిశానని చెప్తే అనవసరంగా నాకు కోడలికి కూడా అనుమానం వచ్చేది అనుకుంటాడు. చైత్రం, మనం లోన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుందాం, దానికంటే ముందు మంచి ఫిల్టర్ కాఫీ తాగుదామా అని ఆనంది అంటే, తాగుదాం మేడం అని చైత్ర అంటుంది. మేడం, నా హ్యాండ్ బ్యాగ్ ఫైల్స్ అక్కడ పెట్టొచ్చా మేడం అని చైత్ర అడుగుతుంది. పెట్టొచ్చు అని ఆనంది అంటుంది. అమ్మా ఈ వెన్నెల అని ఫోనొస్తుంది. శశికాంత్ మెట్ల మీద పైకి వెళ్తూ ఉంటాడు. ఇక సునంద కూడా అప్పుడే ఆ ఇటు వస్తుంది. ఫోన్ని చూసి ఆగిపోతుంది. ఇక శశికాంత్ మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటాడు. అప్పుడే సునంద కూడా ముందరికి వస్తూ ఉంటుంది. శశికాంత్ వెంటనే వచ్చి ఫోన్ తీసుకుంటాడు. సునంద కూడా వస్తుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఫైల్స్ ఫోన్ ఎవరిదండి అని అడుగుతుంది. ఆనంది అసిస్టెంట్ చైత్రది అని శశికాంత్ అంటే, అమ్మాయి ఇక్కడికెందుకొచ్చింది అని సునంద అడుగుతుంది. ఆఫీస్లో సిస్టమ్ హ్యాంగ్ అయింది కదా, అందుకే తననే ఇంటికి పిలిచిందంట అని శశికాంత్ అంటే, వాళ్ళని వర్క్ చేసుకోనివ్వండి, ఇవన్నీ ఇక్కడ పెట్టి ఎక్కడికెళ్ళింది అని సునంద
అంటే కలిసి కిచెన్లోకెళ్ళినట్టున్నారు. ఉండు, ఫోనిచ్చేసి వస్తా అని శశికాంత్ వెళ్తాడు. ఏవండి, తీసుకుంటుంది కదా, మీరెందుకివ్వడం అని సునంద అంటే, అమ్మ పాటొచ్చింది అంటే వాళ్ళ అమ్మే ఫోన్ చేసుండొచ్చు. ఎవరికి ఎమర్జెన్సీ ఏముందో ఎవరికి తెలియదు కదా, ఉండు ఇచ్చేసి వస్తాను అని శశికాంత్ అంటాడు. అమ్మ చైత్రా అని చైత్రని పిలిస్తే, శశికాంత్ ఏంటి సార్ అని చైత్ర పలుకుతుంది. నీ మొబైల్కి కాలొచ్చిందమ్మా అని శశికాంత్ అంటాడు. మా అమ్మ ఫోన్ చేసింది సార్ అని చైత్ర అంటే, సరే అమ్మ మాట్లాడు అని శశికాంత్ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇక్కడికి రాగానే అమ్మ ఫోన్ చేయమనింది. మేడం నా నుండి కాల్ రాకపోయేసరికి తనే కాల్ చేసింది. రాగానే అమ్మకు మెసేజ్ పెట్టాలి కదా అని ఆనంది అంటే, మా అమ్మ ఎప్పుడూ అంతే మేడం, నన్నింకా చిన్నపిల్ల అనుకుంటుంది అని చైత్ర అంటే, అమ్మలకి ఎప్పుడూ మనం చిన్నపిల్లలమే చైత్ర అని ఆనంది అంటుంది. అని చైత్ర అడిగితే, ఆనంది పద్మమ్మ గాజులు తొడిగే సీన్ గుర్తు చేసుకుంటుంది. ఇంకా జ్యోతమ్మని హక్ చేసుకున్న సీన్ కూడా గుర్తు చేసుకుంటుంది. నా అదృష్టం కొద్దీ శివయ్య నాకు ఇద్దరు అమ్మాయిల్నిచ్చిండు అని మనసులో ఆనంది అనుకుంటే, అడిగేది మిమ్మల్ని, మా అమ్మతోనే కాదు మా ఆయనతో కూడా నేను చాలా ప్రేమగా ఉంటా అని ఆనంది అంటూ, కాఫీ తీసుకుని బయటికిరా అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. నాకు నాన్న లేడు కదా మేడం, అందుకే నాన్న ప్రేమంటే ఎలా ఉంటుందో తెలీదు అని చైత్ర మనసులో అనుకుని బాధపడుతుంది. ఇక బయట కూర్చుని ఇద్దరూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. హాయ్ అక్క అంటూ శ్రీకాంత్ అక్కడికి వస్తాడు. రా తమ్ముడు అంటుంది ఆనంది. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా అని చైత్ర మనసులో అనుకుంటే, ఏంటి ఇద్దరూ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, నేనేమన్నా డిస్టర్బ్ చేశానా అని శ్రీకాంత్ అంటే, నువ్వు చేసేదదే కదా అని చైత్ర మనసులో అనుకుంటుంది. నువ్వేం డిస్టర్బ్ చేయలేదు, కాని నువ్వేదో తీసుకొచ్చినట్టున్నావు అని ఆనంది అంటే, గుడ్ న్యూస్ తీసుకొచ్చానక్కా, దాంతోపాటు కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను అని శ్రీకాంత్ అంటే, ముందా గుడ్ న్యూస్ ఏంటో చెప్పు అని ఆనంద్ అడుగుతుంది. రామపురం నుంచి నానమ్మొచ్చింది అని అంటాడు శ్రీకాంత్. ఏంటి నానమ్మొచ్చిందా అని ఆనంది అడిగితే, తాతయ్యగారు కంప్లీట్ రెస్ట్లో ఉన్నారు, ఆయనిప్పట్లో రారు, నానమ్మ మాత్రమే వచ్చిందక్కా అని శ్రీకాంత్ అంటాడు. పోనేలే, ఎవరో ఒకరొచ్చారుగా, ఇప్పుడు నానమ్మకెట్లుంది అని ఆనంది అడిగితే, ఆవిడికా బ్రహ్మాందంగా ఉంది, ఊర్నించి వచ్చేటప్పుడు పిండి వంటలు తీసుకొచ్చింది, అందుకే తీసుకొచ్చాను అని శ్రీకాంత్ అంటాడు. అంటే ఈ రోమియో చెప్పింది నిజమే అన్నమాట, నన్ను ఏడిపించడానికే అబద్ధం చెప్పాననుకున్నానే చైత్ర మనసులో అనుకుంటుంది. వెళ్ళి సర్ జీవం తీయలేకపోయినావా అని ఆనంది అంటే, ఆవిడిగారికి పిజ్జాలు బర్గర్లు తప్ప పిండి వంటలు నచ్చవు గదా అని శ్రీకాంత్ అంటాడు. అక్కని గట్లా కామెంట్ చేయొద్దని చెప్పినా కదా అని ఆనంది అంటే, పోనీ ఆవిడికి నచ్చుతాయా చెప్పక్క అని శ్రీకాంత్ అంటాడు. నచ్చినా నచ్చకపోయినా నువ్వు వాల్సిన మర్యాద నువ్వాలి అని ఆనంది అంటే, పో అక్క, నువ్వెప్పుడు ఇలానే చెప్తావు, ఈ రెండు జెల్లె మేడం గారేంటి ఎక్కడున్నారు అని శ్రీతన్ అంటాడు. ఆఫీస్లో సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యాయంటే బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేయడానికి ఇంటికి రమ్మన్నాను. తమ్ముడు వేరే ఎవరైనా అయితే ఇంటికి రమ్మంటారు కానీ చైత్ర చాలా మంచి అమ్మాయి, తన డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు ఇక్కడే ఉండు, నేను బ్యాగ్ లోపల పెట్టేసి వస్తా అని ఆనంది అంటూ లోపలికి వెళుతుంది. అలాగే అక్క అని శ్రీతన్ అంటాడు.